భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 11/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష తదియ గురువారం. తదియ సాయంత్రం 6:13, భరణీ నక్షత్రం ఉదయం 6:05, కృత్తికా నక్షత్రం తెల్లవారున 5:15, అలాగే వర్జ్యం సాయంత్రం 5:40 7:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:45 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:52 నుండి 3:42 వరకు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:10. అమృతగడి రాత్రి 2:56 నుండి 4:29 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4 గంటల నుండి 5:30 వరకు శుభకాలం. ప్రీతియోగం ఉదయం 10:20, తైతుల కరణం ఉదయం 7:22, గరంజి సాయంత్రం 6:31. సౌభాగ్య గౌరీ వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటారు. మత్స్యావతారం, మత్స్య జయంతి ఈరోజు. మత్స్యావతారంగా పరమాత్మ అవతరించినటువంటి రోజు. తదియా గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ధనస్సు, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః సర్వకర్మనిరతః సిద్ధిం యదా విందతి తశృణం. అర్జున, తమ తమ స్వాభావిక కర్మలను యందు తత్పరులై భగవత్ ప్రీతి రూపమైన పరమసిద్ధిని, పరమశాంతిని నిస్సందేహంగా పొందుతారు. వాళ్ళు భగవత్ ప్రీతి కోసమే పనులు చేయాలి, కర్మలు చేయాలి. సర్వకర్మ నిరతులై మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులు తెలుపు. ఇంకా వాటి గురించి ఇంకా చెబుతాను, శ్రద్ధగా విను అని కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి తెలియజేస్తున్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.